ఏడాది మ్యూజికల్ హల్చల్ కొద్ది వరకు తగ్గిందనుకోవాల్సి వస్తోంది. షారుఖ్ జవాన్, పఠాన్ పాటలు తూటాలా దూసుకెళ్తే యానిమల్ పాటలు యూట్యూబ్ ని షేక్ చేశాయి. ఫ్లాప్ మూవీ ఆదిపురుష్ సాంగ్స్ కూడా బానే ఆకట్టుకున్నాయి. కానీ సౌత్ తో పోలిస్తే ఈ ఏడాది బాలీవుడ్ పాటల సందడి చాలా వరకు తగ్గిపోయింది. యానిమల్ మూవీ ఈ ఏడాది బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని 1000 కోట్ల వసూళ్ల సౌండ్ వచ్చే వరకు షేక్ చేస్తే పాటలు మాత్రం తూటాలా దూసుకు వెళ్లాయి. అర్జున్ వ్యాలీ ఓ రేంజ్ లో మాస్ హిట్ సాంగ్ అనిపించుకుంటే సత్రంగి సాంగ్ యూత్ మతి పోగొట్టింది. ఇక బాలీవుడ్ లో ఈ ఏడాది తూటాల్లా పేలిన పాటల విషయానికి వస్తే 6 డజనుకి మించి అక్కడ పాటల వరద కనిపించలేదు. జవాన్ లో చెలియా సాంగ్ అయితే ఏకంగా 27 కోట్లకు పైనే యూట్యూబ్ లో వ్యూస్ దక్కించుకుందంటే ఎంతగా ఈ సాంగ్ వైరల్ అయిందో చెప్పనక్కర్లేదు. జవాన్ కి మ్యూజిక్ అందించింది అనిరుద్ధ్. తన మ్యూజికే వర్కౌట్ అయి తమిళ్ సాంగ్స్ తో పాటు హిందీ పాటలు కూడా తూటాల్లా దూసుకువెళ్లాయి. జిందా బందా పాట ఆరెంజ్ లో దూసుకువెళ్లింది. ఓం రౌత్ మేకింగ్ లో రెబల్ స్టార్ చేసిన ప్రయోగం ఆదిపురుష్. ఏ సినిమా హిందీతో పాటు సౌత్ వర్షన్ కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అంతగా షాక్ ఇచ్చింది. అయినా పాటలు మాత్రం తూటాల్లా పేలాయి. ముఖ్యంగా సీతారాం సాంగ్ భారీగా వైరల్ అయింది. షారుఖ్ డంకీ రిజల్ట్ లానే అందులో పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ జవాన్ లో 2 సాంగ్స్, పఠాన్ లో ఓ సాంగ్ మాత్రం దుమ్ము దులిపింది. అలా 3 పాటలతో ఈ ఏడాది తీన్ మారవేశాడు కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్.